హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు 3D తరుణ్ ఛానల్. వెల్కమ్ టు. ఈరోజు మనం తయారు చేస్తున్నాము గ్రీన్ మూంగ్ దాల్ కర్రీ. దీన్ని తెలుగులో పెసలు, పచ్చి పెసలు అంటాము. దీంట్లో చాలా రకాలుగా మనం వంటలు తయారు చేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు ఈజీగా మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మా అమ్మమ్మ దగ్గర ఎలా నేర్చుకున్నాను అలా మీరు చూసి ఈజీగా నేర్చుకునేయండి. దానికి కావాల్సింది పెసలు, రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఆనియన్, టమోటా, ఉప్పు, ఆయిల్, ఆవాలు, మినప్పప్పు, తిరగబాతుకు కావాల్సింది ఫ్రెండ్స్. ఆగద్ది దగ్గర. ఇప్పుడు మనం స్టవ్ ఎండించుకొని దానికి ఎంత ఆయిల్ కావాలో వేసుకుందాం ఫ్రెండ్స్. మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈజీగా ఫస్టే తిరగబాతుకు వేసుకొని మనం దీన్ని కర్రీ రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా అమ్మమ్మ చెప్పించినట్టుగా చేస్తున్నాను. మీకు తెలిసింది మీరు ఎలా చేయాలో దాన్ని మీరు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మనం దీంట్లోకి వేస్తున్నాం ఫ్రెండ్స్ ఆవాలు, చిల్లీ అవి కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. లైట్గా వేగిన తర్వాత దీంట్లోకి గ్రీన్ దాల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3-4 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఇలా కలుపుతూనే లైట్గా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. లేదంటే ఒకే సైడే అది ఫ్రై అవుతుంది. ఇలా మనం కలుపుతూ ఉన్నామంటే అన్ని సైడ్లు బాగా క్లీన్గా నీట్గా అది ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా వస్తుంది. మీరు నాకు కామెంట్లో పెట్టండి ఎలా వచ్చింది అనేది చూసి అందరూ. దీంట్లో చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇది ఈజీగా ఎలా చేసుకోవాలో నాకు నేర్పించింది మా అమ్మమ్మ. మా ఇంట్లో చాలా ఇష్టపడి పిల్లలు కూడా తింటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ కలర్ వచ్చినప్పుడు మనము టమోటాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనకి ఈ కలర్స్ ఉన్నప్పుడు మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైంలో మనము టమోటా వేసుకున్నామంటే అది బాగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది నేను ఈరోజు పైకి రా. ఇలా మనం బాగా ఇది కింద పడిపోయింది. స్లోగా చేసుకోండి. ఇలా టమోటాస్ బాగా ఫ్రై అయినాక మనము దీంట్లోకి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను పెసలు ఇవి, ఎందుకంటే మా ఇంట్లో అందరూ బాగా తింటారు కాబట్టి మీకు పెసలు తగినంత వాటర్ వేసుకోండి. నేనైతే 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను దీంట్లోకి. నేను
ఫస్ట్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. సెకండ్ గ్లాస్, త్రీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇది ఇప్పుడు మనం హై సిమ్లో 5 విజిల్స్ పెట్టుకోవాలి. స్లో సిమ్లో 3 విజిల్స్ పెట్టుకొని మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకొని మళ్ళీ దీన్ని మనం ఎలా చేయాలో నేను ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఆఫ్ చేసేసి గ్యాస్ మనము ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి దాంట్లో మనం సాల్ట్ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్దాం ఫ్రెండ్స్. ఇది ఈజీగా చేసుకునేదాన్ని మెథడ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి అప్పుడే మనం చేసినాం కదా. ఇది ప్రెషర్ తగ్గిన తర్వాత ఎలా ఉందో ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు బాగా ఇది బాయిల్ అయిందనమాట. ఇలా ఉంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మా ఇంట్లో. ఇది అందుకు నేను ఇలా బాయిల్ చేసుకుంటాను ఫ్రెండ్స్. దీన్ని ఇలా మనం పప్పులా బ్రౌన్ కలర్లో వచ్చినది ఫ్రెండ్స్. దీన్ని మనము మ్యాష్ చేసుకునే వాళ్ళు మ్యాష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ ఫస్టే వేస్తే ఇది నీట్గా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకు ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి తగినంత సరిపడంత సాల్ట్ దీంట్లోకి నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు తగినంత మీరు వేసుకోండి. ఎంత కావాలంటే అంత ఇలా మిక్స్ చేసుకోండి. ఇది మనము ఇప్పుడు ఇది కొంచెం చాలా గట్టిగా ఉన్నది. దీంట్లోకి మనం కొంచెం వాటర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అది కొంచెం గట్టిగా ఉన్నది కాబట్టి నేను దీంట్లో మళ్ళీ 2 గ్లాస్ వాటర్ వేసి గోరువెచ్చంగా వాటర్ వేడి చేసుకొని మళ్ళీ నేను పప్పులోకి వేసుకుంటాను ఫ్రెండ్స్. అప్పుడు అది కొంచెం థిక్నెస్ అనేది తగ్గుతుంది. అప్పుడు రైస్ జత్తులో కూడా చపాతీ జత్తులో కూడా మనం తిన్నామంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి నేను హాట్ వాటర్ అనేది ఇంత వేసుకున్నాను. ఎందుకంటే చాలా టైట్గా ఉంది కాబట్టి కొంచెం ఇది పల్సగా వచ్చేందుకు. ఇది ఇలా కొంచెం లూజ్గా ఉంటే టేస్ట్ పిల్లలు తినేదానికి బాగా ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఇది ఈజీగా ఉంటుంది. దీంట్లోకి ఇంతే మనం సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత దీన్ని చపాతీ జత్తుకైనా బాగుంటుంది, రైస్ జత్తుకైనా బాగుంటుంది. మీ ఇంటి దగ్గర ఎవరైనా రాగి ముద్ద, తెలుగులో సంగటి అంటారు ఫ్రెండ్స్, కన్నడలో రాగి ముద్ద, అవుట్లకి కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. అందరూ ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి. మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయండి. ఇంకొక నలుగురికి పంపించి దీన్ని ఎలా ఉందో మాకు తెలియజేయండి కింద కామెంట్లో ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు నేను ఇలా ఉడికిన తర్వాత కొంచెం బౌల్లో తీసి టేస్ట్ చేసి మా అబ్బాయి దగ్గర టేస్ట్ చేపిస్తాను. మీరే చెప్పండి ఫ్రెండ్స్, మా అబ్బాయి ఎలా ఉందో చెప్తాడో. నేను ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూపిస్తాను మా అబ్బాయి దగ్గర ఇచ్చి, మా అబ్బాయి ఎలా చెప్తాడో వినండి ఫ్రెండ్స్ మీ మాటల్లోనే.
తరుణ్ కమ్ హియర్. ఇది మా అబ్బాయి ఫ్రెండ్స్. ఇచ్చాను కర్రీ. బాగుంది. ఎలా ఉంది? బాగుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి బాగుందా లేదని ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరూ ఎలా ఉందో దీన్ని చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అందరికీ సెండ్ చేయండి ఫ్రెండ్స్.